ఏ సంక్షేమ కార్యక్రమం కొనసాగాలన్నా ఏది ముందుకు పోవాలన్నా అమలు చేయాలన్నా ఉద్యోగస్తులే కీలకము. అలాంటి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పిఆర్సీని వెన్నపూస గోపాల్ రెడ్డి గారు అడిగితే ఎందుకు దాటవేశారంటారు? అడగకపోతే అసలు 15 కమిషన్ వేయరు. అడగకపోతే అడిగి తర్వాత యాగి చేసి ఉద్యమాలు చేసి ధర్నాలు చేసి ఈ అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత కమిషన్ వేస్తాం మామూలుగా. ఇప్పుడు కమిషన్ ఇచ్చే నివేదిక మేరకే కాపులను బీసీలో చేరుస్తారా లేదా? ఒకటి సార్, ఇది చంద్రబాబు నాయుడు వాళ్ళు పాపము కాపులు ఊరికే ఉన్నారు, అడగలే. ఎలక్షన్స్ పోయే ముందు ఈయన తగిలించుకోలేదే. రాజశేఖర రెడ్డి గారితో మీకున్న అనుబంధంతోనే అప్పుడు అన్నీ సాధించగలిగారు, అంతేగాని మీ గొప్పతనం ఏదీ లేదన్నది కూడా ఒక వాదన ఉంది. రోసయ్య హయాంలో పిఆర్సీలో 39% తీసుకున్నాను. రోసయ్య అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 39% తీసుకున్నాను. ఇప్పుడు 43 కదా వచ్చినది. మీ పేరు పిలిచి మిమ్మల్ని గుర్తుపట్టేవారు రాజశేఖర రెడ్డి గారు? గోపాల్ రా, అది ఎవరు సెక్యూరిటీ చూడే. ఎందుకంత ఐడెంటిఫికేషన్ అది మీరే చెప్పాలా? ఏమన్నా నీ వెనక ఏమైనా ఒక మెరుపు ఉండిందా? ఏమన్నా కరప్షన్ చేసిన వారంతా కూడా దొరుకుతున్నారంటారా? దొరికినోడు దొంగ అంతే కదా, అంతే కదా. దొరికినోడు దొంగ, దొరకనోడు దొరే. వల్ల దొరలు ఎంతమంది ఉంటారు మన దగ్గర? 3 కృష్ణులు చూశారు మీరు, రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ గారు. 2 కృష్ణులు కరుణించారు, 3వ కృష్ణుడు కరుణించలేదంటారు మీరు. అంటే కొంచెం బెట్టు చేశారు, తర్వాత మరి అపాయింట్ చేశారు కదా కమిషన్, అపాయింట్ చేసినారు. వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి జేఎస్ చైర్మన్ ఆయన. పొలం కోసం డబ్బులు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఏమంటారు మనం చేస్తాం. ఇప్పుడు కోర్టులో కేసు పెండింగ్ ఉంది. జేఏసీ చైర్మన్ గారిని చూసి డబ్బులు ఇచ్చింటారు కదా. నాగరాజు పొరపాటు నన్ను చూసి కట్టారు కదా, సంఘాన్ని చూసి కట్టారు. సంఘం అంటే ఆ సంఘానికి చైర్మన్ మీరు. కరెక్ట్. నన్ను చూసి కాదు, నా కుటుంబాన్ని చూసి. అంటే ఆ కుటుంబ పెద్ద ఎవరు? అంటే మరి ఎందుకు ఇలాంటి ఆరోపణలు అన్నీ వస్తున్నాయి? పరిటాలరావు గారు మిమ్మల్ని దండించారు, మీపై దాడి కూడా చేశారు. అప్పుడు వాళ్ళంతా పోయి ఫిర్యాదు చేయడంతో మమ్మల్ని ఇట్లా సతాయిస్తున్నాడు, మేము మాట వినకపోవడంతో SC/ST కేసులు పెట్టిస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ తెమ్మనండి. ఎఫ్ఐఆర్ కాపీ ఈజ్ పబ్లిక్ డాక్యుమెంట్. అనంతపురం, కర్నూలు, కడప 3 జిల్లాల పశ్చిమ నియోజకవర్గ పట్టభద్రుల నియోజకవర్గానికి మీరు అభ్యర్థిగా ఉన్నారు. వీటి ఖర్చుల గురించి ఏం చేస్తున్నారు? నాకు పెట్రోల్ పంపు డీజిల్ పోసుకొని తిరుగుతున్నాను. డీజిల్ పోసుకొని ఊరికే తిరిగితే ఓట్లు పడతాయని భావిస్తున్నారా? నేను ఎక్కడ డబ్బులు ఇచ్చాను మీకు చెప్పారా? అంటే డబ్బులు ఇచ్చే రోజులు ఇంకా ముందుకున్నాయి కదా, అంటే ఎలా సర్దుబాటు చేస్తున్నారు? డబ్బు లేకుండా రాజకీయం చేయాలనుకుంటున్నారా? డబ్బు లేదు సార్, డబ్బు లేదు. రాజమౌళిని పిలిపించి మహిష్మతి కడతాం అంటున్నారు కదా రాజధానిని. ఏంటి ఇప్పుడు అద్భుతమైన రాజధాని. రాజధాని అంటే టూరిజం ప్లేసా?